నెడమరుకు సంబంధించి ఆ స్కూల్ అక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం తెలుగుదేశం పార్టీకి అంతా అక్కడ ఓట్ బ్యాంక్ లేనట్టుంది. ఓట్ బ్యాంక్తో సంబంధం లేదు, మేము అదే అనుకున్నాం. లేదు కదా, ఓట్ బ్యాంకు కొంత ఒక గతంలో ఉండేది కాదు, మొన్న ఎలక్షన్లో బాగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భాగం అవటం నిడమరులో అయినా దానివల్ల ఏంటంటే సామాజిక వర్గంతో సంబంధం లేకుండా లోకేష్ గారికి అట్రాక్ట్ అవుతుంది. అది మంచి జరిగితే కుల మతాలకి అతీతంగా అందరూ లైన్ అవ్వడానికి నిడమరులో నిలువెత్తు నిదర్శనం. స్కూల్ కానీ గతంలో వచ్చిన మెజారిటీ కానీ 24లో మాకు వచ్చిన మెజారిటీ కానీ మంచి చేస్తుంటే అది కులాలకి మతాలకి సంబంధం లేకుండా నాయకుడితో ప్రయాణిస్తారనడానికి నిడమరు ఒక ఉదాహరణ. అంటే మీకు మంత్రి గారు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎంతవరకు మీకు ఆయన ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు? నారా లోకేష్ గారు ఉంటున్నారు, అన్ని కార్యక్రమాలకు వస్తున్నారు. ప్రతి కార్యక్రమాల్లో కార్యకర్తలు అందరిని పరామర్శిస్తున్నారు. అంటే పెళ్లి కార్యక్రమాలు, పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఈ గుడి శంకుస్థాపన కావచ్చు, గుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అందరికీ అందుబాటులో ఉంటారు. అందుబాటులో లేకపోయినా మెసేజ్ చేస్తే రిప్లై అయ్యే తత్వం ఉంది లోకేష్ గారికి. మనం ఏ రోజైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు. అండ్ నిన్న కూడా మన సుమన్ టీవీలో రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన చాలా బిజీగా ఉంటాడు ఈ అమరావతి పనుల్లో కానీ, లేకపోతే ఐటీ విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో మనం మెసేజ్ పెడితే చదువుతాడా అని అనుకున్నాను నేను సుమన్ టీవీ రోషన్ అంటే. ఆయనకి 6 నిమిషాల్లో రిప్లై వచ్చింది. ఏదైతే మన మంగ్లీ గారి సంబంధించిన విషయంలో ఏదో బాధితులు కర్నూలు జిల్లా వాళ్ళు కాకపోవచ్చు, మంచైనా చెడైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ముందు స్పందిస్తారు ఆయన. నేను కూడా ఒక సమస్య ఏదన్నా పెడితే వెంటనే దానికి సంబంధించిన అధికారులు వెంటనే కింద ఉన్న ఆఫీస్ స్టాఫ్ కానీ వీళ్ళు ఫోన్ చేసి వెంటనే దాన్ని రిపేర్ అవుతారు. సామాజిక పరంగా నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది ఉండవల్లో, వాస్తవానికి చెప్తున్నాను. 2 బస్సులు పాపం ప్రమాదవశాత్తు గుద్దుకున్నాయి. వెంటనే వ్యవస్థలు అంత స్పీడ్గా పనిచేశాయంటే 6 అంబులెన్స్లు వరుసగా టపటపట వెళ్ళిపోయి, అంటే ఇంతకుముందు నాయకులు ఫోన్ చేస్తే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవస్థలు మాత్రం మిగతా వాటిలో మాత్రం బాగా స్పీడ్ పేస్లో పనిచేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. నేనున్న ఈ నియోజకవర్గం కాబట్టి నాకు ఇది తెలుస్తుంది. గుంటూరు ప్రాంతానిదే కదా, గుంటూరు ప్రాంతానికి సంబంధించింది కదా జిల్లాకి. గుంటూరు ప్రాంతంలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు ఉన్నారు, అక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, గల్లా మాధవ్ గారు ఉన్నారు. టౌన్లో అయితే రూరల్లో కూడా మిగతా గ్రామాల్లో ఉన్న శాసనసభ్యులు ఉన్నారు. చెప్పచ్చు కదా. ఇప్పుడు మీరు గుంటూరు టౌన్లోనే చూసుకోండి, శంకర విలాస్ బ్రిడ్జు గత దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది, అది చేశారు. కంకరకొండ ఫ్లైఓవర్ ఒకటి చేస్తున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న చాలా తార్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తున్నారు. అండ్ మీరు గమనిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు అన్నారు చూసారా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో తులసి రామచంద్రబాబు గారు లాంటి దాతల సహకారంతో, లోకల్గా కొంతమంది సహకారంతో కొత్త క్యాన్సర్ బ్లాక్ కానీ, కొత్త మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ చాలా డెవలప్ అవుతున్నాయి. పనులు జరుగుతున్నాయని తెలుసు, అంటే అంత ఫాస్ట్గా జరుగుతున్నాయనా? ప్రచారంలో కొంత పని చేస్తున్నాం కాబట్టి ప్రచారంలో కొంత వెనకబడిపోతున్నాం. మీకు సోషల్ మీడియా ఉంది, అట్లాగే కమిటీస్ కూడా ఫామ్ చేసి పెద్ద ఎత్తున మీరు చేసే యాక్టివిటీస్ అన్ని ప్రచారం చేసుకుంటున్నారు కదా. వెయ్యింది, ఇంకా కొద్దిగా అగ్రెసివ్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే అందరు పని మోడ్లో ఉన్నారు, బాగా ఎగ్జిక్యూషన్ మోడ్లో ఉన్నారు. లోకేష్ గారు టార్గెట్ ఇచ్చి అందరికీ గ్రౌండ్ అయ్యే విధంగా, ఊరికినే ఏదో మాటలు చెప్పి చేయటం కాకుండా అవి గ్రౌండ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వటానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులుగా అక్కడున్న అందరితో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పార్టీ వర్గాలతో కూడా మాట్లాడి వాటిని గ్రౌండ్ చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు మంత్రికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఒక మాదిరిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, మిగతా ప్రాంతాల్లో అంత జరగట్లేదు. ఇట్లాంటి విషయాల్ని కూటమి ఏమైనా రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఏమైనా ఉందా? అన్ని నియోజకవర్గాల సమాన అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా? నాకు తెలిసి విద్యాశాఖలో అలాంటి పొరపక్షాలు అయితే లేవు. మిగతా శాఖల గురించి మనకు ఐడియా లేదు, ఎందుకంటే నేను లోకేష్ గారి దగ్గరుండి చూస్తున్నాను, దగ్గరగా ఉంటారు కాబట్టి. విద్యాశాఖలో అయితే అలాంటి పొరపక్షాలు, మంత్రి గారు అయితే ఒక రకమైన కేటాయింపు, ఎమ్మెల్యే శాసనసభ్యులు అయితే ఒక రకమైన కేటాయింపులు, అక్కడున్న గుత్తేదారు లేకపోతే అక్కడున్న లోకల్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల కొంత జాప్యం జరుగుండొచ్చు. కానీ సెంట్రలైజ్డ్ పాలసీలో, కేటాయింపుల్లో కానీ వీటిల్లో కానీ అన్ని సమన్వయం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేంది నారా లోకేష్ గారు వచ్చి చేసింది అభివృద్ధి, ఉద్యోగ కల్పన, అది మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాలు, భవిష్యత్తుకి భరోసా. అంటే తెలుగుదేశం భవిష్యత్తుకి నారా లోకేష్ గారేనా? చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని వాడుకుంటా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అవుతారు,
అనేది సగటు టీడీపీలో ఉన్న సామాన్య కార్యకర్తలకి ఉన్నది బేసిక్ ఎక్స్పెక్టేషన్ అది. సో అది ఇప్పుడు జరిగిద్దా తర్వాత జరిగిద్దా అనేది కూటమిలో ఉన్న పెద్దలు లేకపోతే ఇప్పుడున్న సమీకరణాలు వాటికి అనుభవం అవసరానికి తగ్గ. అంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించుకున్నట్టుగా మీ టర్మ్లో కూడా ఆయన్ని సీఎంగా చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అది ఊహ. అంటే మనం ముఖ్యమంత్రి గారు అవ్వాలని మా అభిప్రాయం, అభిమతం. అవుతారా లేదా అనేది అది మా స్థాయిలో మేము నిర్ణయించేది పార్టీ.